జై చెయ్యి విదిలించి కొట్టి, ఎందుకొచ్చావు? వెళ్ళు, వెళ్ళి వాళ్ళకి బాదం పాలు ఇప్పించు. మళ్ళీ లేట్ అయితే వాళ్ళు ఫీల్ అవుతారు అని అంది జనని. వాళ్ళేం ఫీల్ అవ్వరు, కానీ నువ్వు లేవవే, నిన్ను కూడా తీసుకెళ్తాను అన్నాడు జై. నాకేం అవసరం లేదు అని అంది జనని. ఓయ్, వేషాలు వేయకు, లేవమంటుంటే అంటూ బలవంతంగా లేపబోయాడు జై. అయినా లేవకుండా జీడిల పాకంలాగా సాగుతూ, నేను రాను, వాళ్ళని తీసుకువెళ్ళు అని అంది జనని. ఇప్పుడేంటి నీ ఏడుపు? వాళ్ళని రమ్మన్నాననా అని అడిగాడు జై అప్పటికి బల్బు వెలిగి. నాకేం ఏడుపు లేదు, నువ్వు వాళ్ళని తీసుకెళ్ళినా ఎవరిని తీసుకువెళ్ళినా నేనేం ఫీల్ అవ్వను అని అంది మళ్ళీ మొహం మీద దిండు వేసుకుని. అబ్బచ్చా, ఏది ఆ మాట దిండు తీసి నా మొహం చూసి చెప్పు అన్నాడు జై దిండు లాగేస్తూ. నేనెందుకు చెప్పాలి? నేను చెప్పను, నువ్వు వెళ్ళు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని అంది జనని. జై చాలాసేపు అటు లాగి ఇటు లాగి చక్కెలు గింతలు పెట్టి దిండు లాగేసి జనని కదలకుండా గట్టిగా పట్టుకొని, ఇప్పుడు చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి అని అడిగింది జనని. ఇందాక ఏదో అంటున్నావు కదే, ఏం ఫీల్ అవ్వను, తొక్క తోలు అని, అది అన్నాడు జై. జనని మాట్లాడకుండా కూర్చునేసరికి జుట్టు స్మెల్ చూసి, దేవుడా మళ్ళీ కంపు అన్నాడు జై. అది అలాగే వస్తుంది, నీకోసం మాటి మాటికి నేను పొద్దున సాయంత్రం తలస్నానం చేయలేను అని అంది జనని. ఇలా ఉంటే నాకు నిద్ర పట్టదే బుడ్డి, పైగా దూరంగానన్నా పడుకుంటావా అంటే వచ్చి వాటేసుకుంటావు అన్నాడు జై నవ్వుతో. ఆ మాటలు వినగానే బుడ్డి నాలుక బయటకు చాపి వెంటనే లోపలకు పెట్టేసి వెనక్కు తిరిగి, ఓయ్ ఎక్కడ, నేను దూరంగానే పడుకుంటున్నానుగా అని అంది. చాలా దూరంగా పడుకుంటున్నావు, మన మధ్య గాలికి తప్ప పెద్దగా మనుషులకు చోటు లేనంత దూరంగా పడుకుంటున్నావు అని అన్నాడు జై నవ్వుతూ చుట్టూ చేతులు వేసి భుజం మీద గడ్డం ఆనించి మాట్లాడు. ఆంటీ, బుడ్డిని నేను చూసుకుంటానని మా మమ్మీ దగ్గర పెద్ద బిల్డప్ ఇచ్చావుగా, అందుకే చూసుకో అని అంది బుడ్డి. నేను ఆంటీకి మాటిచ్చినప్పుడు నువ్వు ఇలా లేవు కదే, అప్పుడు ఎంత ఇన్నోసెంట్గా ఉండేదానివి, ఇంకా చెప్పిన మాట చక్కగా వినేదానివి. ఇప్పుడు అలా ఎక్కడున్నావు? మాటి మాటికి అలకలు ఎక్కువైపోయాయి, రేపు నా పెళ్ళాం కూడా ఇంతలా అలగదేమో అని అన్నాడు జై నవ్వుతూ. అలుగుతుంది, ఇలాగే అలుగుతుంది అని అంది జనని. అవునా, నీకెలా తెలుసు అని అడిగాడు జై. నాకు తెలుసు, నేను చెప్తున్నాను కదా, ఇలాగే అలుగుతుంది, ఇంతకంటే ఎక్కువే అలుగుతుంది అని అంది జనని. అవునా, అలా అయితే అప్పుడు దాన్ని బ్రతిమిలాడటాలు ఏమీ ఉండవు, పీక పిసికి చంపేస్తాను అంటూ జనని పీక పట్టుకున్నాడు జై. ఇప్పుడు కూడా పిసికే, లేట్ ఎందుకు అని అంది జనని. నేను పిసికేది నిన్ను కాదే, నా పెళ్ళాన్ని అన్నాడు జై. నేనంది కూడా దాన్నే అని అంది జనని జై చేతుల మీద చేతులు వేస్తూ. ఓయ్ బుడ్డి, చంపుతా, చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడవనుకో నిజంగానే చంపేస్తాను, నువ్వు లేకపోయినా మీ అక్క ఉందిగా, చాలే అన్నాడు జై. వార్నింగ్ కూడా కోపంగా ఇవ్వకుండా జనని సాఫ్ట్గా పట్టుకొని చెప్పడంతో ఇంకేం వింటుంది. అవునవును, నేను నిన్ను చంపేసినా ఆంటీకి కూడా ఏం ప్రాబ్లం లేదులే, మీ బ్రదర్ ఉన్నాడుగా అని అంది జనని. ఆ మాట వినగానే జై పడేసి కొట్టబోయాడు. దానితో ఇద్దరు కింద మీద పడి జనని జై పైకి ఎక్కి, నాకు ఆకలి అవుతుంది అని అంది. మరి వెళ్దాం రావే అంటే పోజ్ కొడతావు కదే అన్నాడు జై చుట్టూ చేయి వేసి. నాకు చికెన్ నూడిల్స్ అని అంది జనని. నేను మనసు మార్చుకున్నాను, ఎక్కడికి వెళ్ళడం లేదు, నేను రెస్ట్ తీసుకుంటున్నా అనగానే బుడ్డి మొహం వాడిపోయింది, పక్కకు జరిగి మళ్ళీ పడుకుంది. అది చూసిన జై నవ్వుతూ, భలే పడుకుంటావే బొచ్చు కుక్క పిల్లలాగా అంటూ జననిని దగ్గరకు లాక్కుని పద వెళ్దాం అని అన్నాడు. వాళ్ళని కూడా పిలువు అని అంది జనని. వద్దులే, మనిద్దరం వెళ్దాం పద అన్నాడు జై. వద్దు, పిలువు, నా కోసం వాళ్ళని వదిలేశావని అనుకుంటారు అని అంది జనని. మరి నీకోసమే కదా వదిలేసింది, అనుకోని అన్నాడు జై. ఓయ్, నువ్వు నన్ను మరీ విలన్ని చేయకు అని అంది జనని. నేను కొత్తగా చేసేదేంటే బుడ్డి,
నువ్వు బై బర్త్ విలన్వే కదా, కాకపోతే క్యూట్గా ఉండి స్వీట్గా పాడుతావు అంతే అన్నాడు జయ్. జనని జయ్ వైపుకు తిరిగి పడుకుని అవునా అని అడిగింది. ఇంకా డౌటా అని అన్నాడు జయ్. అస్సలు లేదు, నేనేంటో తెలిసింది కదా, నాకు దూరంగా ఉండు, ఇంకా సేఫ్గా ఉంటావు అని చెప్పింది జనని. సరే, ఈరోజు నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అన్నాడు జయ్. ఆ మాట వినగానే లోపలైతే జయ్ని చపాతి పిండి పిసికేసినట్లుగా గుద్ది గుద్ది ముద్ద చేసేసినట్లుగా ఇమాజిన్ చేసుకుంది. కానీ పైకి మాత్రం చాలా అమాయకంగా కన్నార్పకుండా చూస్తున్న జననిని చూసి, ఓయ్ బుడ్డి, ఏంటే అలా చూస్తున్నావు అని అడిగాడు జయ్. ఏం లేదు అని అంది జనని చిన్నగా. హే, నేను ఊరికే అన్నానే మై బూస్ట్ బేబీ, నీకు దూరంగా నేను 10 నిమిషాలు కూడా ఉండలేనని తెలుసు కదా. నాకు ఈ విలన్ అలకలు ముద్దు ముద్దు మాటలు రాత్రికి కాళ్ళతో చేతులతో తన్నే తన్నులు లేకపోతే అస్సలు రోజు గడవడం లేదు. విలన్వి అయినా నాకు ఒక వ్యసనం అయిపోయావు అని అన్నాడు జయ్ నవ్వుతూ. ఆ మాట వినగానే జనని మొహం మీదకి వచ్చిన చిరునవ్వు జయ్ కళ్ళలోకి, ఆ తర్వాత మనసులోకి చేరింది. ఆ నవ్వుని ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేడు. డబ్బుతో కొనలేని వాటిలో ఇదొకటి. కోట్లు ఇచ్చిన ఎదుటి వ్యక్తికి మన మీద ప్రేమ పుట్టించలేం, ఒకసారి పుట్టిన ప్రేమని ఆపలేం. జయ్ కేరింగ్తో జనని పేరెంట్స్ని మురిపించడంలో అన్నిటికీ జయ్ కోసం వెతకడం అలవాటైపోయింది. దానితో జయ్ తనకి ఒక్కడికే సొంతం, తను తన పనులే చేయాలి, తనతోనే ఉండాలి అనుకోవడం మొదలుపెట్టింది. అలా కాకుండా తను ఎవరితోనన్నా క్లోజ్గా ఉంటే ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఆగకుండా ఆ జలసి బయటకు వచ్చేస్తుంది. జయ్ ఎలాగో కవర్ చేసుకుంటూ వస్తున్నాడు, కానీ ఈ జలసి జననిలో ఎప్పటి నుంచో బిగిన్ అయ్యింది.